నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భోజ్యేషు మాత. రచయిత భానుశ్రీ తిరుమల గారు. ఇక కథలోకి వెళితే, సూర్యప్రకాష్కి ఓ 55 ఏండ్లుంటాయేమో. మనిషి చూడటానికి అంత లావుగా సన్నంగా కాక మధ్యస్థంగా ఉంటాడు. ఆరోగ్య స్పృహ కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్య సూత్రాలు పాటించడం చేస్తాడు. ఆరోగ్యానికి సంబంధించి ఎవరు ఏది చెప్పినా తూచా తప్పక పాటిస్తాడు. కొందరికి సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. కొందరు వింటారు, ఎందరు పాటిస్తారు. కానీ తను సలహాలు ఇవ్వడం అనే హోమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నట్టు సలహాలు కొనసాగిస్తూనే ఉంటాడు. సూర్యప్రకాష్ శ్రీమతి సుభద్ర భర్తకు తగ్గ భార్య. అంటే ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది అనుకునేరు. ఈయన చెప్పేవన్నీ చేస్తూ సమయానికి అన్నీ అందిస్తూ ఉంటుంది. భార్య అంటే చాలా ఇష్టం అతనికి. తనని ఇంటి నుండి బయటకు అడుగు పెట్టనివ్వడు. చాలా అపురూపంగా చూసుకుంటాడు. కానీ కోపం వచ్చిందో అన్నీ మర్చిపోతాడు. అతనికి అన్నీ సమయానికి అమరాలి, లేకపోతే ముక్కు మీదే కోపం ఉంటుంది. ఆలస్యమైతే ఇల్లు పీకి పందిరేయడమే తరువాయి. పాపం సుభద్ర ఎప్పుడూ దురుసుగా జవాబు చెప్పిందే లేదు. మరీ కోపం వస్తే ఓ తీక్షణమైన చూపు చూస్తుంది, అంతే. సూర్యప్రకాష్ ఆ మధ్య బయట ఊరికి వెళ్ళినప్పుడు ఉదయం అల్పాహారం తిననందువలనో లేక మరే కారణాల వలనో అక్కడ స్పృహ కోల్పోయాడు. భయపడి అన్ని టెస్టులు చేయించుకుంటే చెడు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉందన్నారు డాక్టరు. చాలా ఫీల్ అయిపోయి గూగులంతా వెదికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదేంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే రోజుకు 2 సార్లే భోజనం, నో బ్రేక్ఫాస్ట్. అది ఎలా అంటే, ఉదయం కొన్ని గింజలు మరియు అంబలి లాంటి ద్రవ పదార్థాలు తీసుకొని మధ్యాహ్న భోజనం 12 గంటలకే ముగించి రాత్రి భోజనం సాయంకాలం 7 గంటలకే తిని అటుపైన ఉదయం వరకు ఏమీ తినకుండా ఉండటం. దీనివలన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది, శరీరంలోని చెడు కొవ్వు కూడా కరుగుతుంది అనేది దాని సిద్ధాంతం. మొత్తం మీద ఆ ప్రక్రియని కొన్ని నెలల నుండి ఓ నిబద్ధతతో అనుసరిస్తూ వస్తున్నాడు. కానీ ఓ ఉదయాన సుభద్ర అంబలి ఇవ్వలేదు. పోనీలే మర్చిపోయి ఉంటుంది అనుకొని ఊరుకున్నాడు. అలా 4 రోజులు గడిచాయి. అప్పుడు అడిగాడు, ఎందుకు ఉదయం అంబలి ఇవ్వటం లేదు అని. పిండి నిండుకుందండి, సూపర్ మార్కెట్ వెళ్తే తెచ్చుకోవాలని. ఇక సూర్యప్రకాష్ సూర్యుడే అయ్యాడు. అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను తెచ్చే అంతవరకు నాకు ఉదయాన ఏమీ ఇవ్వవా అంటూ ఇంకేవో మాటలు విసిరేసి తన దినచర్యలో భాగంగా వ్యాయామం చేసుకోవటంలో నిమగ్నమైపోయాడు. వ్యాయామం పూర్తయి కూర్చున్న తర్వాత సుభద్ర కొన్ని గింజలు అంబలి తీసుకొచ్చి ముందు పెట్టింది. సూర్యప్రకాష్కి సుభద్ర పైన కోపం ఇంకా తగ్గలేదు. పిండి గురించి వివరాలేమీ అడగకుండా గింజలు నమిలి అంబలి తాగేశాడు. ఈ తతంగమంతా గమనిస్తున్న సూర్యప్రకాష్ కూతురు జాహ్నవి కొంచెమాగి అప్పుడు చెప్పింది, మీ ఆవిడ పిండి తీసుకురమ్మని నన్ను అడిగింది. మీరు అమ్మను కోపడ్డారని మీ మీద కోపంతో నేను వెళ్ళనన్నాను. పాపం తనే వెళ్ళి తీసుకొచ్చింది అని. ఆమె అంత దూరంగా ఉన్న షాప్కి వెళ్ళి పిండి తీసుకురావటం సూర్యప్రకాష్కి ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే తనకి ఒంటరిగా బయటకెళ్ళే అలవాటే లేదు. తనకి బిడియం ఎక్కువ. అందుకే తను ఎప్పుడూ తనని బయటికెళ్ళి ఏది తీసుకురమ్మని బలవంత పెట్టడు. కూతురు విషయం చెప్పిన తర్వాత సూర్యప్రకాష్ పశ్చాత్తాపపడ్డాడు. సుభద్ర తన కోసం ఎంత కేర్ తీసుకుంటుందో కదా. తన రక్తం పంచుకు పుట్టిన కూతురికి తన మీద కోపం వచ్చిందని స్పందించకుండా ఊరుకుంది. కానీ సుభద్రని తను మాటలతో గాయపరిచినా ఎంతో సహనంతో వ్యవహరించి తన సౌకర్యం కోసం తను ఎప్పుడూ చేయని పని చేసుకొచ్చింది అని. విషయం చిన్నదైనా సూర్యప్రకాష్ ఎందుకో కొంచెం ఎక్కువగానే స్పందించాడు. ఇంట్లో ఏదో పని చేసుకుంటున్న సుభద్ర దగ్గరకు వెళ్ళి సుభద్ర అని పిలిచి ఆమె ఇటు తిరిగిన వెంటనే దగ్గరకు తీసుకొని చిన్న పిల్లాడిలా నేను వెళ్ళిన తర్వాతనే నీవు వస్తావు కదూ అంటూ గద్గదమైన స్వరంతో కన్నీటి పర్యంతమైనాడు. ఆ మాటను కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకున్న సుభద్ర, ఊరుకోండి చిన్నపిల్లాడిలా ఏమిటా మాటలు అంటూ ఓదార్చింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.